హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే. సో మీ గురించి ఒకసారి మన వ్యూవర్స్కి ఒకసారి ఒక 2 minutes చెప్పండి. నేను అంటే పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిని. అట్లనే ప్రజలు కానీ ఈ ప్రకృతిలో ఉన్న అన్ని అంశాలను కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఒక దృక్పథం ఏదైతే ఉంటుందో, అలాగే భూమిని కూడా మనము మన ఇల్లులాగా భావిస్తూ ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి క్షణం ఈ భూమి మీదనే ఉన్నాం కాబట్టి దానిని సంరక్షిస్తూ అది ముందు తరాలకు కూడా ఇంకా మంచిగా అయ్యేటట్టు చేయడమే మన ఒక లక్ష్యం అనే అంశాలపై నేను అర్త్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వర్క్ చేస్తున్నా. ఓకే సార్, అసలు మీకు థాట్ ఎందుకు వచ్చింది అంటే ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. సో మీరు దీని వైపు ఎన్విరాన్మెంట్ వైపు రావడానికి రీజన్ ఏంటి? మోటివ్ ఏమైనా ఉందా? అంటే మీద చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ఈ ప్లేస్ని నేను పెరిగిన దాదాపుగా ఇక్కడ మా ఇంటి పక్కన చెరువు ఉండడము, అట్లనే కొన్ని రాళ్ళు గుట్టలు, అలాగే మా స్కూల్ కూడా ఒక చిన్న అడవి లాంటి ప్రాంతంలో ఉండడము. సో ఇవన్నీ అంశాలు కూడా నాకు అంటే ఈ ప్రకృతి పట్ల ఒక ప్రేమను కానీ అక్కడ అవుతున్న ఒక అంటే చేంజెస్ ఏవైతే మార్పులు అవుతున్నాయో ఇవన్నీ కూడా గ్రహిస్తూ అట్లనే నేను ఈ జియాలజీ అనే సబ్జెక్ట్ కి ఇష్టపడము, అంటే భూగర్భ శాస్త్రము, మళ్ళా భూగోళ శాస్త్రాన్ని కూడా నేను దాని గురించి తెలుసుకోవడము, అంటే మళ్ళీ పిహెచ్డి కూడా పర్యావరణంపై పనిచేయడము. సో ఇట్లా అన్ని విధాలుగా నా ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా భూమికి సంబంధించి అది సాగింది. అయితే ప్రొఫెషనల్ గా కూడా నేను మళ్ళా నిర్ణయించుకున్నా ఈ పర్యావరణము దీని పట్ల వర్క్ చేయాలనేది అనుకొని అట్లనే ఒక 15 దేశాలు 18 రాష్ట్రాలల్లో వివిధ అంశాలపై నేను నా ఒక వర్క్ ని చేసిన. ఓకే సార్, మీరు ఇంత చేశారు. ఓకే, అంటే మీకు చేసిన దానికి మీకు ఏమైనా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా గుర్తింపు వచ్చాయి అనుకుంటున్నారు? ఎంతవరకు మీరు చేసిందంటే ఎంతవరకు సక్సెస్ అయ్యి అనుకుంటున్నారు? గుర్తింపు కోసం చేస్తలేము. యాక్చువల్గా గుర్తింపు అనేది అవుట్కమ్, అది వస్తేంది రాకుట్టేంది. మనం భూమి మీద పుట్టినాము, నువ్వు పుడితేంది పుట్టకుట్టేంది అనేది 2 ఉంటాయి. నేను పుట్టినా ఏదో చేస్తాం కదా, మంచి చెడు అనేది ఏదో చేస్తుంటాము. అందులో మంచి ఎక్కువ చేయాలనేది ప్రతి మనిషికి ఒక బాధ్యత, ఫండమెంటల్ డ్యూటీ కదా. లేకపోతే పర్యావరణంలో ఉన్న ప్రతి అంశం కూడా నువ్వు జీవించడానికి ట్రై చేస్తుంటాయి. ఎక్కడిదో చెట్టు నాకు గాలి ఇచ్చింది జీవించనీకే, ఎక్కడి నుంచో మబ్బులు సముద్రాలకేంచి వచ్చి నాకు నీళ్ళు ఇచ్చినాయి. ఆహారం కూడా ఎక్కడో వండింది నేను తింటున్నా, ఎంతో మంది కష్టం ఉన్నది అందులో. సో ఇట్లా నా ఉనికికి కారణమైన ప్రతి అంశం కూడా మరి దానికి నా రెస్పెక్ట్ ఏమున్నది అంటే దాన్ని కూడా నేను గౌరవించాలి కదా. సో అట్లా అంటే మనం ప్రతి వ్యక్తి కూడా చాలా ఒక కృతజ్ఞతా భావం అంటాం కదా, ఒక గ్రాటిట్యూడ్ అనే భావంతో మనం ఉంటే డెఫినెట్ గా మంచి చేస్తాం. కానీ నేనే అనేది ఒకటి ఉంటది కదా, నేనే గొప్ప లేకపోతే నేనే ఎవ్రీథింగ్ అనేది ఒకటి ఉంటది కదా. ఐ థింక్ ఆలోచన దృక్పథం చేంజ్ అయితే ఆటోమేటిక్ గా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి మంచి చేయాలనుకుంటాడు.